ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. సీరియల్స్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక రోజు ఈ రోజు అంటే ఎపిసోడ్ వెంటనే రావాలి కదా, మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే బ్యాంకింగ్ ఉంటుందండి. 2 to 3 ఎపిసోడ్స్ వరకు బ్యాంకింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ నైట్ షూట్ అయ్యి మార్నింగ్ డబ్బింగ్స్ అయ్యి ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే రోజులు కూడా ఉంటాయి. వెంట అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారు, స్క్రిప్ట్ లేట్ అవ్వచ్చు, లేదు అని అంటే ఆర్టిస్ట్ టైమింగ్స్ దొరకపోవచ్చు, షూటింగ్ లో ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే ఎవ్రీథింగ్ గుడ్ ఉండి కూడా ఇంకా సంథింగ్ ఏదైనా ఎల్స్ యాడ్ చేద్దాము, ఈ సీన్ యాడ్ చేస్తే బాగుంటుంది ఎపిసోడ్ కి అన్న సందర్భాలు కూడా ఉండొచ్చు. సో మెనీ రీజన్స్ ఉంటాయి. అంతే. ఇప్పుడు టాప్ సీరియల్ ఏంటి మీరు డబ్బింగ్ చెప్తున్నది? టాప్ సీరియల్ ఇప్పుడు చెప్తుంది అంటే జీలో చెప్తున్నాను, ఘరానా మొగుడు అని రీసెంట్ గా స్టార్ట్ అయింది. జగదాత్రి చెప్తున్నాను, ఉమ్మడి కుటుంబం చెప్తున్నాను. మా టీవీలో వచ్చేసి ఇంటింటి రామాయణం చెప్తున్నాను, పాపే జీవన్ జ్యోతి. అన్ని మీరే కవర్ చేస్తున్నట్టు. అంటే అన్ని మొత్తం 4 ఛానల్స్ లో ఆల్మోస్ట్ ఒక 40 సీరియల్స్ రన్ అవుతున్నాయి ఈజీగా. 40 సీరియల్స్ లో మంది ఒక 10 ఉంటాయి అనుకుంటా. ఒక 10 ఉంటాయి. ఓకే, చూసింగ్ ఉంటుంది. మా టీవీలో ఇంటింటి రామాయణం కొంచెం మరీ పాపులర్ గా నడుస్తున్నట్టు. పల్లవికి చెప్తారు మీరు? ఓకే. ఇప్పుడు పల్లవి గారు మొన్న ఆటో సీన్ ఒకటి వస్తుంది కదా, కొత్తగా ఒక క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. అంటే తను మహి, తన పేరు, ఒక అబ్బాయి. పల్లవి గారు ఆటోలో వెళ్తుంటారు, పక్కన వాళ్ళ హస్బెండ్ కాదు, నాకు సీరియల్స్ నేను ప్రాపర్ గా చూడను కాబట్టి నాకు క్యారెక్టర్స్ తెలియదు. అవును, నాకు నిజంగా గుర్తులేదు మీరు చెప్తున్న మీరు చెప్పండి పల్లవి గారి డైలాగ్. పల్లవి గారు అంటే పల్లవి, అందు క్యారెక్టర్ నేమ్ ఈస్ పల్లవి. ఓకే. ఆర్టిస్ట్ పల్లవి కాదు. ఓకే. అందులో హీరోయిన్ గా చేస్తున్న ఆర్టిస్ట్ పేరు పల్లవి, బట్ నేను చెప్తున్న క్యారెక్టర్ పేరు పల్లవి, ద నెగటివ్ షేడ్ ఆఫ్ ద సీరియల్. విలన్. అందులో విలన్. అంత స్వీట్ వాయిస్, మీరు విలన్ గా ఎలా చెప్పగలరు? డబ్బింగ్ ఆర్టిస్ట్ ని కదండి, డబ్బింగ్ ఆర్టిస్ట్. అందుకే ఇప్పుడు నేను వినాలనుకుంటున్నాను ఒకసారి మీరు ఈ విలన్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అని. చెప్తాను. రీసెంట్ గా అంటే ఆ సీరియల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమవుతుంది అంటే, ఎంతసేపు పల్లవి ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ ఆర్టిస్ట్ నేమ్ పల్లవి, నేను చెప్తున్న క్యారెక్టర్ ని ఊరికి దగ్గరికి పిలిచి ఏదో పిలుస్తున్నట్టుగా పిలిచి ఏదో విషయం ఉన్నట్టుగా చెప్పి టపాల్మని కొట్టేస్తారనమాట. గోయమని ఇలా కొట్టేస్తారు. అది ఒక అలా రిపీట్ అయిన తర్వాత ఒక సీన్ మొన్న చెప్పాను. ఈవిడ కార్లో వెళ్ళి కూర్చుంటుంది, నేను చెప్పే అమ్మాయి కార్లో వెళ్ళి కూర్చుంటుంది, ఎదురుగా పల్లవి గారు వచ్చి నుంచొని అన్నప్పుడు ఈవిడ డైలాగ్స్, ఈవిడ వచ్చి ఇప్పుడు నుంచుంది, నన్ను కార్ దిగమంటుంది, ఏదో విషయం చెప్తుందేమో అనుకుని నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళాక గుయ్యమనేలా కొడుతుంది, ఇదంతా అవసరమా అని తన మైండ్ లాగా అనుకుని ఆ మాట ఓకే ఆవిడతో డైరెక్ట్ ఉంటారు. ఇప్పుడు నేను దిగటం అవసరం అంటావా అంటే, దిగాలి కదా అంటది. సరే అని చెప్పేసి హ్యాపీగా వెళ్ళి నుంచొని, ఏంటి ఇప్పుడు ఎందుకు పిలిచావు అనగానే గుయ్యమని కొట్టేస్తుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే కదా అన్న సెన్స్ అనమాట. ఓకే. మీరు పెదాలు కదిలించకుండా డైలాగ్స్ చెప్తున్నారు. ఆ అమ్మాయి అక్కడ అలాగే ఉంటుంది. ఓహో, నేను అదే చెప్పాను ఇందాక, ఆర్టిస్ట్ మూమెంట్ ఎలా ఉంటే, తన లిప్ ఎంత ఓపెన్ గా ఉంటే, తన వాయిస్ ఎంత ఓపెన్ చేసి చెప్తే, తన బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం వాయిస్ ఇస్తాం. ఆ సీన్ లో పర్టికులర్ గా అమ్మాయి అంతే ఇస్తుంది. ఇప్పుడు జగదాత్రి డైలాగ్ చెప్పండి. జగదాత్రి నీలిమ కూడా నెగిటివ్ క్యారెక్టర్. మీరు అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్ కి చెప్తారా? యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు నెగిటివ్ క్యారెక్టర్స్ చెప్తున్నాను. అంటే ఎందుకు అలా అయిపోయింది. ఆఫ్టర్ గృహలక్ష్మి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ ఫ్లో ఎక్కువైపోయింది. గృహలక్ష్మి బాగా, గృహలక్ష్మి లాస్య క్యారెక్టర్ మన ప్రశాంతి యాంకర్ ఉన్నారు కదా, ఆవిడకి చెప్పాను. అక్కడ నుంచి కొంచెం ఈ అమ్మాయిలో నెగిటివ్ ఇది కూడా పలుకుతుంది బాగా అని అప్పటి నుంచి నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఏమైనా డైలాగ్స్ గుర్తున్నాయా మీకు? అక్కడ గృహలక్ష్మి లేదండి, నాకు ఇంటింటి రామాయణం రీసెంట్ గా చెప్పేదే మీరు నేను వెతుక్కోవాల్సి వస్తుంది. డైలాగ్స్ అంటే కొంచెం కష్టం అండి, నేను మర్చిపోతూ ఉంటాను, అదొక వరం అని కూడా ఫీల్ అవుతూ ఉంటాను. అలా ఎలా వరం అనుకుంటారు మీరు? అన్ని గుర్తుంటే ఆ ఫ్లేవర్ ఇంకొక చోట పడుతుందేమో అని ఒక చిన్న అనుమానం అనమాట నాకు. ఓకే. సో అది అక్కడికే మర్చిపోతే ఈ రోజు ఇంకా నెక్స్ట్ స్టూడియోలో నెక్స్ట్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు ఫ్రెష్ గా ఫీల్ అవుతాం కదా, ఫ్రెష్ గా ఇది ఒకటే ఉంది అని అనుకొని చెప్తాం కాబట్టి వరం అని ఫీల్
ఫీల్ అవుతాను. మీరు సీరియల్స్ చూస్తారా? నా సీరియల్స్ పైలట్ ఎపిసోడ్స్ టైమ్స్ లో చూస్తాను. అంటే సీరియల్ టెలికాస్ట్ అయిన తర్వాత ఒక 20-25 ఎపిసోడ్స్ చూస్తాను. ఓకే. తర్వాత నాకు బాగా నచ్చిన సీన్ ఈ రోజు ఇది బాగుంటుంది చూడాలి అని అనుకున్నప్పుడు ఇంటికెళ్ళి నేను పెట్టేసుకొని చూస్తాను. అలాంటి సీన్ ఏముంది? ఒక్కటి ఏమైనా గుర్తుందా మీకు? ఇందాక చెప్పాను కదా మా టీవీలో ఇంటింటి రామాయణంతో పాటు నేను ఇల్లు ఇల్లాలు పిల్లలు చెప్తున్నాను. పాపే మా జీవన జ్యోతి కూడా చెప్తారు. నువ్వుంటే నా జతగా అనే సీరియల్ కూడా చెప్తున్నాను. Okay. ఇందులో ఈ 4 క్యారెక్టర్స్ కూడా నెగిటివ్ షేడ్స్. కాకపోతే ఇంటింటి రామాయణంలో షీఈస్ ఫుల్లీ కొంచెం మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ నెగిటివిటీ. ఓకే. నువ్వుంటే నా చిత్తగాలో తను ఆర్టిస్ట్ నేమ్ నాకు తెలియదు. అందులో సూర్యకాంతం ఆర్టిస్ట్ క్యారెక్టర్ నేమ్. ఓకే. తను కంప్లీట్ గా జోవియల్ ఇలా ఇలా మంచి ఫన్నీగా ఉండే ఒక విలనిజం అన్నమాట. ఓకే. ఇల్లు ఇల్లాలు పిల్లల్లో వచ్చేసి అమ్మాయి కొంచెం శ్రీకాకుళం యాస లాగా ఉంటుంది. తనది కూడా నెగిటివిటీ, కానీ శ్రీకాకుళం యాస వచ్చేప్పటికి దట్ ఈస్ డిఫరెంట్. పాప జీవన్ జ్యోతిలో తను కొంచెం టీన్ టైప్ ఆఫ్ విలనిజం అనమాట. ఓకే. విలన్సే అందరు చెప్పేది, కానీ ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఇది ఉంటుంది. ఇప్పుడు యాస మార్చాలంటే కూడా మీకు వస్తుందా? శ్రీకాకుళం యాసలో మాట్లాడే డైలాగ్ అంటే వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక శ్రీకాకుళం, రాజమండ్రి, గోదావరి, రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అన్ని వచ్చేసాయి. ఓకే. మీ సీరియల్లో డైలాగ్ కాకుండా నేను ఒక చిన్న డైలాగ్ చెప్తా, ఆ యాసలో మీరు ఆ డైలాగ్ ని చెప్పగలరు? శ్రీకాకుళంనా? అన్ని అంటే మీరు చెప్పాలి శ్రీకాకుళంలో దాన్ని ఎలా అంటారు. నాకు తెలుసు, అన్ని యాసలో నాకు ఇలా అంటారని తెలుసు. అయితే ఓకే. ఏంట్రా ఇంకా కూలెక్కలేదా వాటర్ డైలాగ్. ఏంట్రా ఇంకా కూలెక్కలేదా వాటర్ శ్రీకాకుళం యాసలో ఎలా అంటారు? నాకు తెలియదుగా. అలా ఆర్టిస్ట్ చెప్తారు కాబట్టి అక్కడే చెప్తాను. ఇక్కడ మీరు చెప్తే నేను చెప్తాను. ఇప్పుడు నేర్చేసుకున్నాను అన్నారు కదా మీరు. నేర్చేసుకున్నాను అని అంటే వాళ్ళు పలికినట్టుగా పలకడం నేర్చుకున్నాను. పలికినట్టుగా పలకడం నేర్చుకున్నారు. నాకు కూడా తెలుగు వచ్చండి, మీరు ఎంత ఫాస్ట్ గా చెప్పినా కూడా నేను ఫాస్ట్ గా చెప్పట్లేదు. దట్ ఈస్ మై రెండరింగ్. నేను ఫాస్ట్ గా చెప్తాను, మాట్లాడటం ఫాస్ట్ గా ఉంటుంది. రాజమండ్రి డ్రెస్ లో ఎలా చెప్తారు ఇలా? నాకు తెలియదు అండి. నాకు పర్ఫార్మెన్స్ చేసిన దానికి న్యాయం చేస్తాను, కానీ నేను ఓన్ గా చేసుకొని చేయాలి అని అంటే నేను ఆర్టిస్ట్ నో లేకపోతే డైరెక్టర్ నో ఇంకొకటి అవుతాను కదా. అవును. ఆర్టిస్ట్ గా ఎందుకు ట్రై చేయలేదు మరి మీరు ఇప్పుడు? నాకు నిజం చెప్పాలంటే ఆఫర్స్ ఉన్నాయి, బట్ నా మైండ్ లో ఆ థాట్ లేదు. అంటే సీరియల్సా లేకపోతే? సీరియల్స్ అడిగారు అండ్ షార్ట్ ఫిల్మ్స్ కి అలా కూడా అడిగారు, కానీ నా మైండ్ లో ఆ థాట్ లేదు కాబట్టి ఇప్పటి వరకు చేయలేదు. ఓకే. మీ ఫేవరెట్ సీరియల్ క్యారెక్టర్ ఏంటి? మీ సీరియల్స్ చెప్తారు కదా. నాకు అన్ని ఫేవరెట్ అండి. నాకు అంటే ఏ ఆర్టిస్ట్ కూడా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ప్రతిదీ చాలా ఇష్టపడి చెప్తాం, ప్రతిదీ కూడా మన అనుకొని చెప్తాం. ఇప్పుడు ఇందాక మీరు ఆర్టిస్ట్ గా చేయలేరు. ఇప్పుడు ఒక సీరియల్ కి చేసాం అనుకోండి, ఒక మూవీకి చేసామండి, అది మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడు రోజుకి నేను ఒక 10 పాత్రలు పోషిస్తాను. ఓకే. అలా ఇది చాలా హ్యాపీగా ఉంది. దానికన్నా 10 పాత్రలు 10 క్యారెక్టర్స్ ఒక్కొక్కరు దాంట్లో వెళ్ళి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఇంకో క్యారెక్టర్. ఒకే రోజు 10 సీరియల్స్ చేయటం అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఒకసారి ఆ ఊహించుకోండి. ఒకే రోజు మీరు 10 సీరియల్స్ కి డబ్బింగ్ చెప్తాను. రన్నింగ్ సీరియల్స్ కదా. ఎంత టైం పడుతుంది ఒక సీరియల్ డబ్బింగ్ అయిపోవడానికి? ఒక ఎపిసోడ్ చెప్పాలంటే ఒక ½ అవర్ పడుతుంది. ఒక ఎపిసోడ్ కి ఒక హాఫ్ 20 minutes వచ్చే ఎపిసోడ్ కి నేను ఒక ½ అవర్ డబ్ చేస్తాను. అంతే. ఇంత ఫాస్ట్ గా? స్టార్టింగ్ కూడా ఇంతే ఫాస్ట్ గా ఉండేది అప్పుడు? అంటే సింగింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను కదా, కొంచెం ఎమోషన్స్ అవి పలకటం ఈజీ అయ్యింది. ఓకే. మీ ఫస్ట్ సీరియల్ ఏంటి గుర్తుందా మీకు ఇట్లా డబ్బింగ్? ముత్యాల ముగ్గు. దానికంటే ముందు రాణివాసంకి వాయిస్ టెస్ట్ ఇచ్చి ఓకే అయ్యింది, కానీ టెలికాస్ట్ లోకి వెళ్ళింది మా ఫస్ట్ ముత్యాల ముగ్గు. ఇంటికి వెళ్ళి చూసుకున్నారా? గుర్తుందా మీకు అది? అది ఫస్ట్ శ్రీకాకుళం. నాకు అసలు యాస రాదు. వచ్చా అంటే వచ్చు అని చెప్పేసి అబద్ధం చెప్పేసి వెళ్ళి మైక్ ముందు కూర్చున్నాను. ఏంటి ధీమా అంటే ప్రాంప్టింగ్ వినిపిస్తుంది, పర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, మంచిగా పర్ఫార్మ్ చేసే ఆర్టిస్ట్ అని చెప్పి తెలుసు. సో ఆ ధీమాతో వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ అక్కడ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అది నాకు బాగా ఈజీ అయింది. స్టెప్ ఇన్ టు ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఈజీ అయింది. ఓకే. ఇప్పుడు తెలుగు వచ్చిన హీరోయిన్స్ అయితే ఓకే, సమ్ టైమ్స్ కొంతమంది మరి లీడ్ హీరోయిన్ ఉన్నప్పుడు ఇంకా ఈజీనా ఏంటి? నీకు క్వశ్చన్ అడగొద్దా మిమ్మల్ని, మీరే చెప్పేస్తారు. అంటే మీరు తెలుగు రాకపోతే కష్టం అవుతుంది. తెలుగు రాకుండా వాళ్ళు బ్రోకెన్ తెలుగు మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ షార్ట్ లో బ్రోకెన్ తెలుగు ఉంది అంటే మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు అని నేను అడగబోయాను. మీరే ఇంకా ముందే ఈజీగా ఉంటుంది ఇంకా అని చెప్పి. అంటే వాళ్ళకి మనకి టైమింగ్ ఇస్తారు వాళ్ళు. అంటే ఒక డైలాగ్ ఫ్రేమ్ చేసిన ఇప్పుడు ఏదో ఒక డైలాగ్ ఉందనుకోండి, ఆ డైలాగ్ కి కావాల్సినంత లెంత్ వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. సో ఆ డైలాగ్ లెంత్ లో ఆ మీనింగ్ వచ్చేలా మనం చెప్పేసుకోవచ్చు. తెలుగు వచ్చిన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే
ఉన్న డైలాగ్ ని వాళ్ళు వాళ్ళ ఓన్ చేసేసుకొని చెప్తూ ఉంటారు. సో దట్ ప్రాంప్టింగ్ ఒకటి ఉంటుంది, స్క్రిప్ట్ లో ఒకటి ఉంటుంది, ఆర్టిస్ట్ అంటే అన్ని సార్లు అని కాదు, కొన్నిసార్లు స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పే డైలాగ్